presentation only to submit certain facts, figures and chronology of events. Next. So we will just cover background of this issue, then Krishna Water Disputes Tribunal 1, Bachawat Award, Andhra Pradesh Reorganization Act, the terms of reference to Krishna Waters Disputes Tribunal 2, chronology of meetings and events from 2014 to till date, and government resolution. I have already moved it. Next. సరే, మీ అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో గంగా నది, గోదావరి తర్వాత కృష్ణా నది ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్. ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయి 1400 కిలోమీటర్లు ఇట్ పాసెస్ త్రూ మహారాష్ట్ర, కర్ణాటక, Telangana and Andhra Pradesh before it joins Bay of Bengal. River has 13 major tributaries and principal tributaries including Ghataprabha River, Malaprabha River, Bhima River, Tungabhadra River and Musi River. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ గూగుల్ మ్యాప్. ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వాయర్ పై గత 10 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో అలాంగ్ ద ఫ్లో. ఇది మహారాష్ట్రలో 115 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని, ఆ తర్వాత మూవ్ ఫర్దర్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర, ఆ తర్వాత కృష్ణా నది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత